Hello everyone, welcome to Plan Your Trades, Price Action and Data Breakdown Analysis for Monday, అంటే 3rd November 2025. సో మన ప్రీ మార్కెట్ అనాలిసిస్ ఏదైతే ఉందో అండ్ మన లెవెల్స్ ఏదైతే ప్రెడిక్ట్ చేసినామో మీకు లైవ్ మార్కెట్లో అయితే హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం ఇండికేటర్ కూడా మీకు చాలా యూజ్ అయితే అయింది అనుకుంటున్నాను. అండ్ ఇండికేటర్ ఏంటంటే బేసిక్గా రిస్క్ ఫ్రీ అనమాట. అంటే టెన్షన్ లేకుండా ఇండికేటర్ సిగ్నల్ వచ్చినప్పుడే చేసుకునేలాగా ప్లాన్ ఉంది. అండ్ దీనివల్ల ఏంటంటే పెద్దగా హెడేక్ ఉండదు. నో ట్రేడింగ్ డేస్ చాలా ఉంటాయి. స్టాప్ లాస్ వస్తే తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఒకసారి అది కూడా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. బట్ బిఫోర్ దట్ ఒకసారి క్విక్గా ఈరోజు రీక్యాప్ అయితే చూద్దాం. సో దట్ నెక్స్ట్ డేకి మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి ఏంటి అనాలిసిస్ కూడా క్లియర్గా చెక్ చేద్దాం. అండ్ అట్ ద సేమ్ టైం ఇండికేటర్ మంత్ అయిపోయింది కాబట్టి దాని రిజల్ట్స్ కూడా ఒకసారి క్లియర్గా చూడడానికి అయితే ట్రై చేద్దాం. లెట్ మీ ఓపెన్ ట్రేడింగ్ వ్యూ. యా, దిస్ వాజ్ ద ప్రైస్ యాక్షన్ ఈ రోజుది. సో బేసిక్గా ఈరోజు మన లెవెల్స్ ఎలా ఉండింది అంటే క్లయింట్స్ బుల్లిష్ ఉండే, ఎఫ్ఐఎస్ బేరిష్, ప్రొపరేటరీస్ బేరిష్ ఉండే. బట్ స్టిల్ మనకి వాట్ డు వి కాల్ మనం ప్రెడిక్ట్ చేసిన లెవెల్స్ని బట్టి అంటే వీళ్ళ వీళ్ళ ఇన్స్టిట్యూషనల్ సమ్మరీ తీసుకొని అండ్ అట్ ద సేమ్ టైం వీళ్ళ డేటాని ఎక్స్ట్రాక్ట్ చేసి పొజిషన్స్ చూసి మనం ట్రేడ్ ఎలా ఉండింది అంటే బేసిక్గా ఈరోజు ఎప్పుడైతే ప్రైస్ అంటే ఇక్కడ నుంచి ఓపెన్ అయింది కాబట్టి లెట్ మీ ట్రెమ్ దిస్. సో యా, ఇది ఎస్టర్డే క్లోజ్ అయింది. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం ఇక్కడ చూస్తున్నారో సో వాళ్ళ కోసం ఒక జస్ట్ 30 సెకండ్స్ క్విక్ రీక్యాప్ అనమాట. సో ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎఫ్ఐఎస్ని ప్రోస్ అనుకుంటాం, క్లయింట్స్ మనలాగా ఇండివిజువల్ ట్రేడర్స్ అనమాట. సో ప్రైస్ ఎక్కడైనా ఓపెన్ ఇవ్వండి, బట్ ప్రైస్ ఎప్పుడైతే ఈ లెవెల్కి వెళ్ళి ఇక్కడ నుంచి ఒక కన్ఫర్మేషన్ ఇస్తూ కిందికి వస్తుందో మనం ఒక 1:2, 1:3 రేంజ్లో అయితే ట్రేడ్ చేయొచ్చు అని అనుకున్నాం. అట్ ద సేమ్ టైం ట్రయల్ కూడా చేయొచ్చు ప్రాఫిట్స్, ఎందుకంటే డేటా అగ్రెసివ్గా ఉంది బేరీ సైడ్ అని కూడా డిస్కస్ చేసుకున్నాం. అండ్ లో ప్రాబిలిటీ సినారియోస్ వచ్చేసి గ్యాప్ డౌన్ అయ్యి కిందికి వెళ్తూ ఉంటే ఇది ఒక సినారియో అనుకున్నాం. అట్ ద సేమ్ టైం పైనుంచి పైనే ఓపెన్ అయ్యి ఇలా వెళ్ళిపోతుంటే కూడా లో ప్రాబిలిటీ ఆర్ అవాయిడబుల్ సినారియోస్ అని అనుకున్నాం. అండ్ చేస్తే జనరల్గా 10-20% ఆఫ్ రెగ్యులర్ క్వాంటిటీ డిప్లాయ్మెంట్ అని కూడా డిస్కస్ చేసినుండే. సో జనరల్గా ఒక ఫస్ట్ క్యాండిల్ ఓపెన్ అవగానే బేసిక్గా అనుకుంటారు ఇంత ఇంత పెద్ద క్యాండిల్ వచ్చింది, ఇంకా పీవైటీ చెప్పిన లెవెల్ వర్క్ అవ్వదు అని చెప్పి అందరూ బుల్లిష్కి టర్న్ అయ్యి ఉంటారు. సో యా, ఈవెన్ సో ఎవరైతే ట్రస్ట్ చేసినారో వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు, ఎవరైతే ఇనిషియల్ డేస్ నుంచి ఫాలో అవుతున్నారో వాళ్ళు చూసుంటారు, బికాజ్ వాళ్ళ వ్యూకి ఈ వ్యూకి మ్యాచ్ అవుతాయి ఏంటి అనేది. అండ్ నెక్స్ట్ ఇంకొక క్యాండిల్ ఓపెన్ అవగానే ఒక ఇన్వర్టెడ్ హ్యామర్ వచ్చింది. సో మనం ఏదైతే లెవెల్ డిస్కస్ చేసినామో గైజ్, ఎప్పుడైనా సరే అంటే మనం వాట్ వి కాల్ మనం పంచ్ చేసినట్టుగా సపోజ్ ఒక 26,000 అంటే 26,000 షార్ప్గా ఇక్కడికి వెళ్ళి రాదు. జనరల్గా 5-10 పాయింట్స్ కానీ 20-25 పాయింట్స్ కానీ ఒక మైనర్ డిఫరెన్స్ అయితే ఉంటుంది ఎక్కడైనా సరే. సో ఎందుకంటే ఇది ఆర్ట్ అనమాట, ఎవ్వరు కూడా ఎగ్జాక్ట్ లెవెల్ని ప్రెడిక్ట్ చేయలేరు. అండ్ ఈ లెవెల్ని నేను ఎలా ప్రెడిక్ట్ చేశాను అంటే డౌ థియరీతో ప్రెడిక్ట్ చేశా. సో అందరు ఏమనుకుంటారు, ఈ హ్యామర్ ఒక పెద్ద చూసి ఇక్కడ సెల్లర్స్ ఎవరు లేరు, కంప్లీట్గా బయర్స్ ఉన్నారు, బైక్ అంత అంటే బుల్లిష్ బయాస్కి వెళ్ళిపోయి పైకి వెళ్దాం అనుకుంటారు, లాంగ్ ట్రేడ్ని ఇనిషియేట్ చేద్దాం అనుకుంటారు. అండ్ మనం డిస్కస్ చేసింది ఎస్టర్డే ఎవరికైనా క్లియర్గా అర్థమవుతుంది, వీళ్ళకి కిందికి రావాలంటే ఒక లిక్విడిటీ కావాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఆ లిక్విడిటీకి వచ్చే టైంకి వేరే వాళ్ళు బేసిక్గా మీరు అంటే ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ ఎలా ట్రాప్ చేస్తారో క్విక్గా ఈరోజు కూడా అర్థం చేసుకోవచ్చు. ఎస్టర్డే మనకి నో ట్రేడింగ్ డే, సో స్టిల్ అది వదిలేసినా కూడా, ఎందుకంటే మనం బుల్లిష్ ఉండే బట్ ప్రైస్ కిందికి వచ్చింది. అండ్ అట్ ద సేమ్ టైం మనకి నో ట్రేడింగ్ డే కాబట్టి చేయలేదు. ఈరోజు చూస్తే క్లియర్గా ఒక ఇన్వర్టెడ్ హ్యామర్ వచ్చింది. జనరల్గా ఇక్కడ నుంచి ట్రేడ్ ఇనిషియేట్ చేసినా కూడా ఎన్ని పాయింట్స్ వస్తాయో చూద్దాం గైజ్. ఎలాగో రేపు ఎల్లుండి సాటర్డే సండే వీక్ ఆఫ్ ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద సబ్స్క్రైబర్స్కి కాబట్టి, సో కొంచెం లెంత్ ఉండొచ్చు అండ్ డీటెయిల్గా చెప్పడానికి ట్రై చేస్తా, మిస్ అవ్వకండి ఎవరు కూడా. మన టార్గెట్ ఈ రేంజ్ వరకు అంటే 1:6.53. గైజ్ నేను ఇక్కడే ఇనిషియేట్ చేయమని చెప్పట్లేదు, జస్ట్ మీకు ఒక ఐడియా ఇస్తున్నా అంతే నేను. అండ్ ఇది ఒక టైప్ ఆఫ్ ట్రేడ్. అంటే ఎన్ని టైప్స్ ట్రేడ్స్ తీసుకోవచ్చో గుర్తు చేసుకోండి. ఇది ఒక టైప్ ఆఫ్ ట్రేడ్. దీని తర్వాత ప్రైస్ ఏమైందో చూద్దాం. అండ్ నెక్స్ట్ ప్రైస్ వచ్చేసి ఒక న్యూట్రల్ క్యాండిల్, దాని తర్వాత చూస్తే
మీకు అర్థమవుతది క్లియర్‌గా బేరిష్ అనేది. ఎందుకు అంటే మీరు ఎవరైతే స్కాల్పర్స్ ఉన్నారో సో ఇదొక అడిషనల్ అడ్వాంటేజ్ అవ్వచ్చు. ఇన్ కేస్ మీకు ఆల్రెడీ తెలిసుంటే అంటే జస్ట్ అట్‌లీస్ట్ ఐడియా కోసం వినండి. అండ్ ఎప్పుడైతే ఈవినింగ్ స్టార్ ఫార్మ్ అయిందో ఈ ఏరియాలో కూడా 5 మినిట్స్ నుంచి ట్రేడ్ తీసుకొని 15 మినిట్స్‌లో రిలాక్స్‌గా ఉండొచ్చు. సో ఇదొక వే. ఇప్పుడు చూడండి 5 మినిట్స్‌లో ఈవినింగ్ స్టార్ ఎవరైతే ఇండికేటర్ గ్రూప్ ఉన్నారో ఆర్ ఎవరైతే కోర్స్ పార్టిసిపేట్స్ ఉన్నారో వాళ్ళకైతే షేర్ చేస్తుండే దిస్ ఇస్ ఫర్ ఇది అని చెప్పేసి. అండ్ కోర్స్ పార్టిసిపెంట్స్ ఈరోజు ఈ ట్రేడ్ చేసినారో లేదో నేను చెక్ చేయలేదు. సో యాహ్! అండ్ ఇదొక వ్యూ. ఇక్కడ నుంచి మీరు క్లియర్‌గా అర్థం చేసుకుంటే ఎన్ని మల్టిపుల్ అంటే మనం ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత హెడ్‌ఏక్ లేకుండా ట్రేడ్స్ అయితే వస్తాయి. సతాయిస్తుంది. జస్ట్ ఎ సెకండ్. సో, ఇది క్లియర్‌గా అర్థమైందనుకుంటాను. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ నుంచి ఛానెల్స్ ఫార్మ్ అవుతే ఎలా ఉంటది? ట్రెండ్ లైన్స్ ఎలా ఉంటది? ఆ డీటెయిల్స్ గూడా చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. కొంచెం ఓపికగా ఉండండి. ఐ మీన్ అంటే ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుంటే మీకు ఎక్కడో చోట ఏదో ఒక పాయింట్ అయితే మిస్ అవుతారు. సో, ఇదొక వ్యూ. అండ్ సిగ్నల్ ఎప్పుడొచ్చింది ఏంటి అనే డీటెయిల్స్ గూడా చెప్పడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ క్యాండిల్ షార్ట్ క్యాండిల్. అండ్ ఇక్కడ ఏందంటే బేసిక్‌గా మనకి స్ట్రాంగ్ షార్ట్ అయితే సిగ్నల్ వచ్చింది. బట్ పుల్ బ్యాక్ అనేది ఎలా ఉందో చూద్దాం. మనకి 30 పాయింట్స్ పెట్టుకోవాలి కాబట్టి ఇప్పుడు సపోజ్ నా ఎంట్రీ వస్తే 25-30 పాయింట్స్ అనేది మనకి స్టాప్ లాస్ ఉండాలి. సో, సపోజ్ ఒక 27 పాయింట్స్ అట్లా పెడుతున్నా. అండ్ మన టార్గెట్ వచ్చేసి కూడా 1:3 ఆ రేంజ్‌లో ఉంటే ఈజీగా మన ఇండికేటర్‌ని యూటిలైజ్ చేసుకోగలుగుతాం. సో, ఇక్కడ వచ్చిందో లేదో చూద్దాం. సపోజ్ 30 పాయింట్స్‌కి పెట్టి ట్రై చేస్తాను. సో, ఇప్పుడు ఇక్కడ మన ఇండికేటర్ ఇక్కడ సపోర్ట్ అండ్ ఏమన్నా కనిపిస్తుందా అంటే ఇంకేం లేదు. దీని పైన కూడా ఉంది. అండ్ క్లియర్‌గా అంత డైరెక్షనల్‌గా లేదు. సో, నెక్స్ట్ ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. నెక్స్ట్ క్యాండిల్ మనకి మనకి ఇక్కడ పుల్ బ్యాక్ వచ్చిందా? రాలేదు. సో, అలాంటప్పుడు మనం ఏం చేయాలి? వెయిట్ చేయాలి. నెక్స్ట్ ఏం జరిగిందో చూద్దాం. అండ్ మీకు ఎక్కడ క్లియర్‌గా మీకు ట్రెండ్ లైన్స్ ప్రాక్టీస్ చేయండి అని చెప్తా ఉంటా కదా! ఎవ్రీడే. సో, దాన్ని చూద్దాం. ఇక్కడ ఏంటి అంటే మనకు ఒక బేరిష్ ఫ్లాగ్ వచ్చింది ఈ క్యాండిల్‌లో. బేరిష్ ఫ్లాగ్ ఏంటి అంటే ఈ షార్ట్ తర్వాత బేరిష్ ఫ్లాగ్ వస్తే సో, ఇది బేరిష్ ఫోర్స్ అనమాట మనకు బేసిక్‌గా. సో, అంటే మీరు మీ ప్రాఫిట్స్‌ని ట్రయల్ చేయొచ్చు అని చెప్పడానికి ఇదొక హింట్. సో, దీన్ని చాలా సార్లు మాట్లాడుకున్నాం. అండ్ నెక్స్ట్ థింగ్. సో, ఇక్కడ చూద్దాం. మనకి ఇక్కడ ఒక బేరిష్ ప్యాటర్న్ ఫార్మ్ అయిందా లేదా చూద్దాం. సో, ఇక్కడ ఆలోచించండి. ఇక్కడ స్టాప్ లాస్ తక్కువైపోయింది మనకి. ఈ ఏరియాలో బేరిష్ ఫ్లాగ్ పుల్ బ్యాక్ వచ్చాక చూసుకుంటే మనకి ఇది రెసిస్టెన్స్‌గా కన్సిడర్ చేస్తే జస్ట్ 25 పాయింట్స్‌కి ఒక స్టాప్ స్టాప్ లాస్ ఉంది క్లియర్‌గా. దీని పైకెళ్తే మనకి బేరిష్. ఎప్పుడైతే ఇది ఒక సపోర్ట్ బ్రేక్ డౌన్ అయిందో, బ్రేక్ డౌన్ అయ్యాక ఇదేమవుతది మనకి రెసిస్టెన్స్ అవుతది. సో, సపోర్ట్ అనేది రెసిస్టెన్స్‌గా కన్వర్ట్ అయితది కాబట్టి మనం ట్రేడ్ తీసుకోకుంటే అసలు మనకెప్పటికీ అలవాటవ్వదు. మనం ఎక్కువగా బ్యాక్ టెస్ట్ తీసుకుంటే ఇంతకుముందు సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్‌ని క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసినా కదా! ఇంతకుముందు వీడియోస్‌లో. సో, ఆ వేలో ట్రేడ్ తీసుకుంటే ఎక్కడి వరకెళ్ళిందో చెక్ చేద్దాం. సో, ఇదొక వ్యూ. అండ్ మనకి 1:3 కావాలి. సో, యాస్ పర్ ఇండికేటర్ ఇదనమాట. అంటే 1:2, 1:3 లేనిది మనం ఎంటర్ అవ్వకూడదు. సో, స్టిల్ మనకు టార్గెట్ ఉన్నా కూడా మనం 1:2 దగ్గరే 1:3 దగ్గరికి పెట్టుకున్నాం. సో, నెక్స్ట్ ఇది అచీవ్ అయిందా లేదా చూద్దాం. ఇంకా అవ్వలేదు. సీ పుల్ బ్యాక్ అక్కడొచ్చింది. స్టిల్ అంటే మనకి ఎంట్రీ ఛాన్స్ మళ్ళీ ఉండింది. అండ్ చూడండి ట్రేడ్ ఎండ్ ఆఫ్ ద డే మనకి ఇదెంత 145 అవుతోంది. నెక్స్ట్ మన టార్గెట్ అయితే అచీవ్ అయిపోయింది. దాని తర్వాత చూస్తే మళ్ళీ టార్గెట్ కూడా ఇచ్చింది. సో, ఓవరాల్‌గా కంప్లీట్‌గా ఫినిష్ చేయడానికి ట్రై చేస్తున్నాను. చూడండి మనకి ఏ లెవెల్‌లో టార్గెట్స్ అనేవి వస్తాయని చెప్పేసి. సో, ఈ పెర్ఫార్మెన్స్‌ని ఇండికేటర్‌లో అయితే యాడ్ చేసినాను. అండ్ అట్ ద సేమ్ టైమ్ బేసిక్‌గా ఇక్కడ ట్రేడ్ తీసుకోకున్నా ఆర్ ఎవరన్నా ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా కూడా ఈ స్టాప్ లాస్‌ని తీసుకొని కూడా చేసుకోవచ్చు. బికాజ్ ఇదొక రివర్సల్ పాయింట్ కాబట్టి. బట్ కొంచెం స్టాప్ లాస్ పెద్దగా ఉంటది. ఇక్కడ కూడా 1:3 కూడా అవుతది. అండ్ మీకు ఒక ఛానల్ హింట్ కూడా ఇస్తాను. సో, దీన్ని మీరు ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే మీకు యూజ్ అవుతా ఉంటది. లైవ్ మార్కెట్‌లో ఏంటి అంటే అక్కడ మనం ఎక్స్‌పెరిమెంట్స్ చేయడానికి ఉండదు. అక్కడ ఓన్లీ మనం ట్రేడ్ తీసుకోవడానికి యుటిలైజ్ చేసుకోవాలి. అండ్ ఏదైతే మన బ్యాక్ టెస్ట్ ఉంటదో దాన్ని మనము అనలైజ్ చేసుకొని పెట్టడానికి చూడాలి. లైవ్ మార్కెట్‌లో ఎప్పుడు కూడా అనలైజేషన్ కోసం టైం వేస్ట్ చేయకూడదు. చూడండి మనకు పర్ఫెక్ట్ ఛానల్ వచ్చిందో లేదో చూడండి. ప్రైస్ ఎక్కడ రివర్సల్ అయింది. ఎవరైతే స్కాల్పర్స్ ఉంటారో ఇట్లాంటి ఛానల్స్ డ్రా చేసుకొని ఇక్కడ నేనేంటంటే 3 క్యాండిల్స్‌కి పెర్ఫార్మ్ వాట్ డు వి కాల్ సపోర్ట్ తీసుకునేలాగా, టచ్ అయ్యేలాగా
ట్రెండ్ లైన్ మార్క్ చేసుకుంటే ఎక్కడి వరకు వస్తుందో చూడాలి. సో, ఇక్కడ మీరు ఇక్కడ చూస్తే 5 మినిట్స్‌లో ఎళ్లి చూస్తే మీకు ఒక ఐడియా వస్తది క్లియర్‌గా. ఇక్కడ హ్యామర్స్ ఉన్నాయి. ఈ స్టాప్ లాస్ పెట్టుకొని ట్రేడ్ ఇక్కడి వరకైతే చేయొచ్చు కదా! ఇక్కడి వరకైనా చేయొచ్చు కదా! ఈ విక్ కన్సిడర్ చేసి ఈ వరకు చేసినా కూడా ఎలాంటి ట్రేడ్స్ వస్తాయో చూద్దాం స్కాల్పర్స్‌కి. గైస్ నేనిది ట్రేడ్ చేయమని చెప్పట్లేదు. జస్ట్ మీ వాట్ డు వి కాల్ ప్రాక్టీస్ కోసం చెప్తున్నాను. ఇలా ప్రాక్టీస్ చేస్తే మీకు మల్టిపుల్ ట్రేడ్స్ దొరుకుతాయి డైలీలో. ఎవరికైతే స్కాల్పర్స్ గాని ఇక్కడ చూడండి టార్గెట్ 44 పాయింట్స్. జస్ట్ మ్యాటర్ ఆఫ్ 15 మినిట్స్, 20 మినిట్స్‌లో ఈ రేంజ్‌లో ప్రాఫిట్స్ వస్తాయి. అంటే మనం ఎక్కువగా ప్రాక్టీస్ చేసి ఉంటే ఛానల్ సపోర్ట్స్ గానీ, ఛానల్ రెసిస్టెన్సెస్ గానీ. బట్ ఈ సపోర్ట్ ఇక్కడ మార్నింగ్ స్టార్ ఫార్మ్ అయింది కదా అని చెప్పి ఇక్కడి వరకే ట్రేడ్ చేయకూడదు. బికాజ్ మనకేం చెప్పింది డేటా బేరిష్ ఉంది. సో, మనం బేరిష్ వ్యూలో ఉన్నాం. బట్ ఎవరైతే స్కాల్పర్స్ ఉంటారో చిన్న చిన్న మూవ్స్ క్యాప్చర్ చేస్తారు కాబట్టి ఇలాంటి ఎగ్జాంపుల్స్ అనమాట. బట్ ఎండ్ ఆఫ్ ద డే మన టార్గెట్ వచ్చిందా అంటే వచ్చింది. అండ్ ఇక్కడ చూసినా కూడా మనకు బేరిష్ డే అండ్ ఒక ఈవినింగ్ స్టార్‌లా ఫార్మ్ అయింది. అండ్ ఇక్కడ నుంచి ట్రేడ్ చేస్తే మనం ఇందాకే చూసినాం ఎలా ఉంటది అని చెప్పేసి. ఇక్కడ నుంచి ట్రేడ్ చేసిన ఎవరైతే కొంచెం స్టాప్ లాసెస్‌ని కొంచెం పెద్దగైనా గూడా బేర్ చేయగలుగుతారో వాళ్ళకి చూడండి ఎంత రివార్డ్ వచ్చుంటది. 156 పాయింట్స్ అంటే ట్రైలింగ్ చేసినా గూడా ఈ ఏరియాలో ఎగ్జిట్ అయితది. స్టిల్ ఇక్కడ ఎగ్జిట్ అయినా గూడా ఎండ్ ఆఫ్ ద డే ఈ ఏరియాలో 3:00 వరకు ట్రేడ్ చేసినా గూడా 140 పాయింట్స్ నియర్లీ. సో, ఇది ఎప్పుడొస్తది ఈ కన్విక్షన్ అంటే, మనం ఎంత హోమ్ వర్క్ చేస్తే అంత కన్విక్షన్ వస్తది. మనం ఎప్పుడైతే ఎక్కువ అసైన్‌మెంట్స్ చేసుకొని, మనం ఎక్కువగా ప్రాక్టీస్ చేసుకొని, బ్యాక్ టెస్టింగ్ చేసుకుంటామో, ఇవన్నీ ఈజీ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో, ఇదొక వే. ఐ హోప్ మీకిది అర్థమైందనుకుంటున్నాను. ఇన్ కేస్ కాకుంటే నేను అట్‌లీస్ట్ కొంచెం స్పీడ్‌గా చెప్పడానికి ఆర్ ఇంకా మల్టిపుల్ వేస్‌లో ఎగ్జాంపుల్స్ చెప్పడానికైతే ట్రై చేస్తాను. కమెంట్ అయితే చేయండి. సో దట్ నాకు కూడా హెల్ప్ అవుతది. అండ్ ఎవరైతే 5 మినిట్స్‌లో చేస్తున్నారో మీకు చూడండి ఈజీగా ఇదొక రెసిస్టెన్స్ ఈ విక్ అనేది. ఈ విక్‌ని చూడండి కన్సిడర్ చేసుకుంటే ఈ విక్ తర్వాత ఇది. నెక్స్ట్ రెసిస్టెన్స్‌లో ఎంటర్ అయినా కూడా అంటే ఒక పుల్ బ్యాక్‌లో ఎంటర్ అయినా కూడా మళ్ళీ చూడండి ఎలాంటి మూవ్స్ వచ్చినాయి అనేది. అండ్ ఇదొక రెసిస్టెన్స్. ఇక్కడ నుంచి ట్రేడ్ చేసినా కూడా ఎంత మూవ్ వచ్చిందో క్యాప్చర్ చేసుకో చూడండి. స్కాల్పర్స్‌కి మల్టిపుల్ వేస్ ఉన్నాయని చూపిస్తున్నాను. బట్ పొజిషనల్‌గా ఎవరైతే 15 మినిట్స్‌కి అలవాటు పడి ఉంటారో ఇలాంటి ట్రేడ్స్ అయితే చేయకూడదు. బికాజ్ నాయిస్ ఎక్కువుంటది. అండ్ చేయకూడదు అంటే నేను పర్సనల్‌గా అలా ఫీల్ అవుతా కాబట్టి చెప్తున్నా. మీకది కంఫర్టబుల్ అనిపిస్తే యూ కెన్ డూ ఆల్ దీస్ థింగ్స్. ఠీకే. సో, ఎలా తీసుకోవచ్చో చూడండి. ఇదొక రెసిస్టెన్సెస్. మీరు లైన్ చార్ట్‌లోకెళ్ళి చూసినా కూడా క్లియర్‌గా అర్థమవుతా ఉంటది ఇవన్నీ. అండ్ ఇక్కడ ఎందుకు నేను ఈ లెవెల్ ప్రెడిక్ట్ చేసినా అని నాకొక మెసేజ్ అయితే వచ్చింది. సో, దానికి ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను నేను. బేసిక్‌గా డౌ థియరీ అంటే ఎలా ఉంటది? డౌ థియరీ వయలేషన్ ఏంటి? సపోజ్ ప్రైస్ డౌన్ అవుతా ఉంది. ఈ లెవెల్‌లో డౌన్ అవుతా ఉంది. అండ్ ఈ హై ఎప్పటివరకి బ్రేక్ అవ్వనంత వరకి నేను బేర్‌గా యాక్టివ్‌గానే ఉంటా. సో, ఇక్కడ ఒక రివర్సల్ దొరికితే నేను ఈ బేరిష్ ట్రేడ్ తీసుకోవడానికి ట్రై చేస్తాను. విత్ స్టాప్ లాస్ ఈ ఈ ఈ స్టాప్ లాస్‌తో. ఈ హై స్టాప్ లాస్‌తో. అంతేగాని నేనిది ఎప్పుడు దీన్ని టచ్ అవుతదా? ఏమవుతదా? అని వెయిట్ చేయను. అండ్ ఇది టచ్ అవుతే ఈ ట్రేడ్‌ని వదిలేస్తాం. ఆర్ ఇది ఫేక్ బ్రేక్‌ఔట్ అయినా గూడా మళ్ళీ రిటర్న్ ప్రైస్ కిందకే వస్తది కాబట్టి, అప్పుడేం చేస్తా నేను మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఉంటా. ఒక కన్ఫర్మేషన్‌లో ఎంటర్ అవ్వండి. సో దట్ హెడ్‌ఏక్ అనేది ఉండదు. మన ట్రేడింగ్ జర్నీ, మన మెంటల్ వెల్ బీయింగ్ అన్నీ మన కంట్రోల్‌లో ఉంటాయి. రిలాక్స్డ్‌గా ఉంటాం మనం. సో ఇవన్నీ ప్రాక్టీస్ చేసినప్పుడు మీకు చాలా చాలా ఫియర్ అనేది పోతది. చాలా రిలాక్స్ ట్రేడింగ్ చేస్తా ఉంటారు. సో, ఇదే సినారియో నేను ఈరోజు మన ట్రేడ్‌లో ఏం జరిగిందో ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. సో, ఇక్కడ చూడండి. ఇక్కడ డౌ థియరీ వచ్చేసి ఇక్కడ లోవర్ లోస్ చేసుకుంటూ వస్తుంది. ఇక్కడికెళ్ళింది. ఈ హైని బ్రేక్ చేయలేదు. గైస్ ఇక్కడ రాకెట్ సైన్స్ ఏం లేదు. అంటే మల్టిపుల్ వేస్ నేను చెక్ చేసే ఎలిమెంట్స్ అన్నీ ఇక్కడ నుంచి ఉంటాయి బేసిక్‌గా. చానెల్స్‌ని చూస్తాను. సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ ఫ్రమ్ హైయర్ టైమ్ ఫ్రేమ్స్‌ని అబ్జర్వ్ చేస్తా. ఈఎంఎఫ్ ఫాల్స్ బ్రేక్‌ఔట్స్‌ని చూస్తా. మొమెంటమ్ ఇండికేటర్స్ ఆ పల్స్ ఏం చెప్తుందో చూస్తాను. వోల్టాలిటీ ఇండికేటర్స్ పల్స్ కూడా చూస్తాను. అండ్ ఇవన్నీ ఏంటి? ఇవన్నీ పెద్ద టైం ఏం అంటే నాకు ఎక్కువగా డేటా రీడింగ్‌కి ఎక్కువ టైం పట్టొచ్చు. అండ్ ఇవన్నీ కూడా ఒక 15, 30 మినిట్స్‌లో అయిపోతది. రేపటి ట్రేడ్‌ని మనం ఒక హాఫ్ అన్ అవర్ కూడా స్పెండ్ చేయకపోతే మనకేమర్థమవుతది? ఇన్‌స్టిట్యూషనల్ ప్లేయర్స్ అందరూ వాళ్ళు హార్స్ అండ్ హార్స్ దానిపైన స్పెండ్ చేస్తా ఉంటారు. అంటే టూ మచ్ డేటాని వాళ్ళ అల్గారిథమ్స్‌తో కావచ్చు, వాళ్ళ ఫార్ములాస్‌తో కావచ్చు చేస్తారు. సో, మనం ఒక 1 అవర్ స్పెండ్ చేయకపోతే దాంట్లో మీనింగ్ ఉండదు కాబట్టి, మల్టిపుల్ థింగ్స్‌ని చూడొచ్చు. అండ్ మీకు ఇంకొక ఇది కూడా చెప్తా నేను. ఈఎంఐస్ నుంచి ఎలా వస్తదని చెప్పేసి. ఇక్కడ చూడండి మీరు ఈజీగా ఒక 50 ఎంఏకి ఫేక్ బ్రేక్ డౌన్ అయింది. అట్ ద సేమ్ టైమ్ డౌ థియరీ వయలేట్ అవ్వలేదు. సేమ్ కంటిన్యూయస్ బేరిష్ ట్రెండ్‌లోనే నడుస్తుంది. అండ్ మనకి అడిషనల్‌గా డేటా మనతో ఉంది.
గైస్ ఇక్కడ నుంచి తీసుకున్నా కూడా 200 ఈఎంఐ వరకు చేయొచ్చు. ఇన్ కేస్ 200 ఈఎంఐ ఇది బ్రేక్ డౌన్ అయిపోయింది, మనకు ఛాన్స్ లేదు, ఇక్కడ కూడా తీసుకోవచ్చు కదా ఒక బేరిష్ ఫోర్స్‌తో. ఇక్కడ చూడండి షార్ట్ సిగ్నల్ వచ్చింది. దాని తర్వాత మనకి పుల్ బ్యాక్ లేదు. బట్ ఇక్కడ బేరిష్ ఫ్లాగ్ వచ్చి ఈ రెసిస్టెన్స్‌గా తీసుకొని ట్రేడ్ తీసుకున్నాం. సో ఇక్కడి వరకి. సో ఈ కన్విక్షన్ అనేది ఎప్పుడొస్తదంటే ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. నేను ఎందుకు మాటి మాటికి చెప్తా ఉంటా అంటే ఇది మైండ్‌లోకి ఎక్కుతది. ఎవరో ఒకరు మనల్ని రిజిస్టర్ చేయకపోతే మనకెప్పుడూ ఎక్కదు. ఏదో టిప్స్‌కి అలవాటు పడతాం ఆర్ మన బారోడ్ కన్విక్షన్ ఉంటది కదా! అంటే ఫ్రెండ్స్ చెప్పేదానికి అలవాటవుతాం. సో ఇలాంటి మల్టిపుల్ థింగ్స్‌కి మనకు తెలియకుండానే మనం అడిక్ట్ అయిపోతాం కాబట్టి మల్టిపుల్ టైమ్స్ నేను మెన్షన్ చేస్తున్నా. అండ్ యాహ్! సో ఇదొక వ్యూ అనమాట. అండ్ ఇది ఇది ఈ ఈరోజు జరిగిన పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ అంతా మీకు అర్థమైందనుకుంటా. ఎవరైతే ఈరోజు ఫ్రెష్‌గా చూస్తున్నారో ఇది పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ కంటే ముందు ఇలా జరుగుతది అని ప్రీ మార్కెట్‌లోనే మనం ఎక్స్‌పెక్ట్ చేసినాం. అండ్ ఇదే జరిగింది. మీరు ప్రీవియస్ వీడియో ఎళ్లి చూస్తే మీకొకసారి అర్థమవుతది. అండ్ ఎక్కడైతే ఇక్కడ మధ్యలో నేను ఒక సపోర్ట్ పెట్టట్లేదు అని చెప్పా గదా! మీరు ఎగ్జాక్ట్‌గా చూస్తే ఈ లెవెల్ నుంచి చూస్తే అక్కడికి ప్రైస్ అయితే వచ్చి ఆగింది. సో ఇది ఎవరికి యూజ్ అవుతదంటే కొంచెం ఇంటర్మీడియేట్ ట్రేడర్స్ ఉంటారు కదా! 1-2 ఇయర్స్, 2-3 ఇయర్స్ చేసే వాళ్ళకి చాలా అవసరం అవుతది బేసిక్‌గా. బట్ ఇక్కడ ఏంటి అంటే ట్రెండ్ లైన్స్ ఎక్కువ అవుతున్నాయని చెప్పేసి ఆపేసిన. కానీ ఇది చాలా యూజ్‌ఫుల్ అనమాట ఈ ఏరియాలో గూడా. ఎవరైతే మీరు ఇన్‌స్టిట్యూషనల్ వాళ్ళు ఉంటారో హైయర్ టైమ్స్ కొంచెం వాట్ డు వి కాల్ ఎక్స్‌పీరియన్స్డ్ ట్రేడర్స్ ఉంటారో వాళ్ళు హైయర్ టైమ్ ఫ్రేమ్స్ నుంచి చేసుకుంటారు. ఎవరైతే 1:3 చాలు నాకు, 1:2 చాలు అనుకున్నప్పుడు ఇట్లాంటి సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ దగ్గర గూడా ట్రేడ్‌ని స్క్వేర్ ఆఫ్ జేసుకోవచ్చు. సో, దిస్ ఆల్ అబౌట్ టుడేస్ ప్రైస్ యాక్షన్. అండ్ ఇది అందరికీ అర్థమైందనుకుంటున్నా బేసిక్‌గా. అర్థం కాకుంటే కమెంట్ జేయండి. ఇన్ కేస్ నేనేదైనా మిస్ అయ్యి మళ్ళీ మళ్ళీ గూడా చెప్పొచ్చు. సో, అదొక వే. అండ్ యాహ్! సో, నెక్స్ట్ థింగ్ ఈరోజు ట్రేడ్‌లో ఎంతమంది పార్టిసిపేట్ చేసినారో చూద్దాం ఒకసారి. సో, యెస్ పార్టిసిపేటెడ్. నేను జనరల్‌గా నేను పార్టిసిపేట్ చేసినా అని చెప్తున్నా. నా వ్యూని అసలు పట్టించుకోకండి. మీకేది నచ్చితే అదే చేయండి. సో, యాహ్! ఇక్కడ చూసుకుంటే 67% పార్టిసిపేషన్ అయితే ఉంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ 28% అయితే దే డిడ్ంట్ పార్టిసిపేట్. అండ్ 5% ఏదైతే ఉందో స అంటే ఆళ్ళు ట్రేడ్ అయితే చేయలేదని అర్థమవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ రేపటి కోసం ఒకసారి చూద్దాం. నెక్స్ట్ అంటే వాట్ డు వి కాల్ మండే నెక్స్ట్ సెషన్ కోసం పీపుల్ ఏం థింక్ చేస్తున్నారో చూద్దాం. సో, ఇప్పుడు ఈ వోట్ ఏదైతే ఇది ఇలా ఏదైతే ఉందో మనం అనలైజ్ చేసినాక చూద్దాం. సో దట్ ఈజీగా అర్థమవుతది కూడా. యాహ్! సో, ఇది మండే కోసం ఓపెన్ పొజిషన్స్ డేటా. అండ్ యాహ్! క్విక్‌గా చదవడానికి ట్రై చేద్దాం. సో, ఎవరైతే క్లయింట్స్ ఉన్నారో వీళ్ళు బుల్లిష్ ఉన్నారు. అంటే ఒక పాజిటివ్ ఒక లాంగ్ మూవ్ అయితే అప్ ట్రెండ్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. అండ్ క్విక్‌గా చూడండి. అండ్ నేను ఒకసారి ఇంకొక హింట్ కూడా ఇస్తాను నేను మీకు. ఎఫ్ఐఐస్ ఉన్నారు. సో, వీళ్ళ పొజిషన్స్ అన్నీ చూస్తే బేరీజ్ ఉన్నాయి. అండ్ ఎవరైతే క్లయింట్స్ ఉంటారో వీళ్ళు ఇండివిడ్యువల్ ట్రేడర్స్ అనమాట. ఎవరైతే ఫస్ట్ టైమ్ వింటున్నారో వాళ్ళకి హెల్ప్ అవుతదని చెప్తున్నాను. అండ్ ఎవరైతే ఎఫ్ఐఐస్ ఉన్నారో వీళ్ళు ఫారెన్ ఇన్‌స్టిట్యూషనల్ ట్రేడర్స్. క్లయింట్స్ అనేవాళ్ళు ఇండివిడ్యువల్ ట్రేడర్స్ మీలాగా, నాలాగా. అండ్ ప్రొప్రైటరీస్ ఏవైతే ఉన్నాయో ఫర్మ్స్ అనమాట. హ్యూజ్ క్యాపిటల్ ఫండ్స్ లాగా మోతీలాల్ ఓస్వాల్, షేర్ ఖాన్ ఇలా ఉంటారు కదా! సో, అలాంటివి. అండ్ ఇంకా పెద్ద ఎగ్జాంపుల్స్ కూడా ఉండొచ్చు. ఐయామ్ నాట్ గోయింగ్ టు మెన్షన్ దోస్ థింగ్స్. ఎందుకంటే నేను ప్రమోట్ చేస్తా అనుకుంటున్నారు కాబట్టి. సో, నేను ఎవరిని పర్సనల్‌గా అయితే నేను ఎవరిని ప్రమోట్ చేయట్లేదు. అండ్ ప్రొప్రైటరీస్ వీళ్ళు కూడా బేరిష్ ఉన్నారు. అండ్ జనరల్‌గా వి డోంట్ కన్సిడర్ డిఐఎస్. వీళ్ళు బుల్లిష్ ఉన్నారు. బట్ కన్సిడర్ చేయట్లేదు మనము. సో, క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ ఇండివిడ్యువల్ పొజిషన్స్ గానీ, ఇంటర్నల్ స్ట్రాటజీస్ గానీ అన్నీ కంబైన్ చేసి చూస్తే వీళ్ళు నిజంగానే బుల్లిష్ ఉన్నారు. అండ్ ఎవరైతే ఎఫ్ఐఐస్ ఉన్నారో జనరల్‌గా వీళ్ళ పొజిషన్స్ అన్నీ హెడ్జ్ చేసి ఉన్నాయి బేసిక్‌గా. అండ్ వీళ్ళ ఇంటర్నల్ స్ట్రాటజీస్ గానీ, పొజిషన్స్ గానీ అన్నీ కొంచెం డీపర్ ఇన్ డెప్త్ నాలెడ్జ్‌తో చూస్తే వీళ్ళైతే వాట్ డు వి కాల్ హెడ్జ్ చేసి ఉన్నారు వీళ్ళు. మోడరేట్ బుల్లిష్ కొంత, మోడరేట్ బేరిష్ కొంత అలా ఉంది. సో, వీళ్ళు పెద్దగా మండే మార్కెట్ పైన ఇంట్రెస్ట్ లేరు ఆర్ లైవ్ పొజిషన్స్‌లో బిల్డ్ చేస్తారు కాబట్టి వీళ్ళను ఇప్పుడు కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. బట్ వీళ్ళని కన్సిడర్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు బేరిష్ ఉన్నారు. ప్రొప్రైటరీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు బేరిష్ మూవ్ అయితే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. సో, ఈ డేటాని మనం ఎలా కంబైన్ చేసి చూద్దామో చూద్దాం. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎవరైతే ప్రొప్రైటరీస్ ఉన్నారో వీళ్ళది వర్క్ అవుతా ఉంటది డేటా. అండ్ మీకు గూడా తెలుసు మంత్లీలో మనం ఎన్ని టైమ్స్ వీళ్ళతో అలైన్ అయ్యి ఉంటాం, ఎన్ని టైమ్స్ ఉండకపోతే ఏం జరిగింది. అప్పుడప్పుడు వీళ్ళు స్టాప్ లాస్ తీసుకుంటే మనము స్టాప్ లాస్ తీసుకుంటాం. వీళ్ళు ట్రేడ్‌కి అగెయిన్స్ట్‌కెళ్తే మనం అసలు ట్రేడే చేయం. సో, ఇలాంటివన్నీ మీరు ఒక 1 మంత్ డేటా మన ఛానెల్‌లో ఉంది. మీకు చూస్తే ఈజీగా అర్థమవుతది. అండ్ ఇట్ వోంట్ టేక్ మచ్ టైమ్ గూడా.
అంటే అట్లీస్ట్ ఒక 5-6 అవర్స్ మీరు ఒక స్పెండ్ చేయగలిగితే వీకెండ్ మీకు ఒక ఐడియా వస్తది బ్యాక్ టెస్టింగ్. దాని తర్వాత మీరు ఏం చేస్తున్నారు, ఏం చేయాలనేది కూడా క్లియర్ ఐడియా వస్తది. గైస్ ఎవరైనా ఈ క్లయింట్స్ సైడ్ అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వీళ్ళు అప్పుడప్పుడు ప్రాఫిట్స్ బుక్ చేస్తారు. బట్ స్టిల్ వీళ్ళెప్పుడు కూడా లాసెస్ తీసుకుంటారు. సో వీళ్ళతో ఎవరైతే అలైన్ అయ్యి మంత్లీలో డేటా చూడండి. వీళ్ళతో ఒక 50% కంటే వీళ్ళతో అలైన్ అయ్యి ఉంటే మాత్రం మీరు వీళ్ళని అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఇమ్మీడియేట్‌గా ఒక 1 వీక్ బ్రేక్ తీసుకోండి. బ్రేక్ తీసుకొని మీ ఓన్‌గా ఆహ్, హోంవర్క్ అయితే చేయండి. డేటా పైన రీసెర్చ్ చేయండి. ప్రైస్ యాక్షన్ పైన రీసెర్చ్ చేయండి. ఎవరైనా ట్రైనర్ ఉంటే ఏదైనా ప్రాపర్ సెటప్ పట్టుకోవడానికి ట్రై చేయండి. సో, మీకు యూజ్ అవుతది. బట్ నాకు మీరు క్లయింట్స్‌తో అలైన్ అయ్యి ఉండడం మాత్రం నచ్చదు. బికాజ్ ఈ ఛానెల్‌ని ఫాలో అవుతూ కూడా వీళ్ళతో అలైన్ అయ్యి ఉంటే మాత్రం హ్మ్, ఏమంటారు దాన్ని? అది బాగోదు బేసిక్‌గా. సైకలాజికల్‌గా గానీ, పర్సనల్‌గా గానీ అది పర్ఫెక్ట్ అయితే కాదు. అప్పుడప్పుడు ప్రాఫిట్స్ ఒస్తాయి. బట్ ఎక్కువ శాతం లాసెస్‌ని చూస్తారు. దీన్ని డేటాతో కంబైన్ అయ్యేలా చూద్దామా? ఒకసారి చెక్ చేద్దాం. సో, ఇక్కడ నా వ్యూ వచ్చేసి ఇప్పుడు నేను బేరిష్ ఉన్నా. నా వ్యూని అసలు తీసుకోకండి. సో, మీకు అర్థమవుతా ఉంటది. సో, నేను బేరిష్ ఉన్నా. ఎంతమంది 56% బుల్లిష్ ఉన్నారు. 9% సైడ్‌వేస్ ఉన్నారు. 35% బేరిష్ ఉన్నారు. బట్ బుల్లిష్ ఉన్న వాళ్ళని తప్పు అంటే నేను అనట్లేదు. వాళ్ళు పొజిషనల్‌గా ఉండొచ్చు. వాళ్ళ వ్యూకి వాట్ డు వి కాల్ వాళ్ళ సెటప్ ఎక్కువగా 60, 70% ప్రాపర్ ప్రాఫిట్స్ ఇస్తా ఉంటే వాళ్ళు కూడా కరెక్టే. ఎవరైతే సైడ్‌వేస్ ఉన్నారో వాళ్ళు కూడా కరెక్టే. నేను ఎవరిని ఐ మీన్ సో, ఐయామ్ నాట్ డిస్కరేజింగ్ ఎట్ ఆల్. అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అంటే నేను నా సెటప్‌లో నేను ట్రేడ్ చేస్తా ఉన్నా. మీ సెటప్‌లో మీరు పర్ఫెక్ట్ ఉంటే యూ నీడ్ నాట్ టు స్విచ్. ఇన్ కేస్ మీరు క్లయింట్స్ లాగా ఎవ్రీ డే లాస్ అవుతూ ఆర్ ఎవ్రీ డే ఇబ్బంది పడుతూ ఉంటే ఒక 1 వీక్ ఆపేయండి. ఫస్ట్ ఆహ్, రీసెర్చ్ స్టార్ట్ చేయండి. ఎక్కడ లాస్ అవుతున్నా? నాలో ప్రాబ్లమ్ ఏముంది? క్లయింట్స్ చేసేది ఎలా ఉంది? నేను చేసేది ఎలా ఉంది అనేది. సో, దీన్ని ఒకసారి ప్రైస్ యాక్షన్ పైన అప్లై చేసి చూడడానికి ట్రై చేద్దాం. సో, ఇది బేసిక్‌గా దిస్ ఈజ్ టుడేస్ ప్రైస్ యాక్షన్. యాహ్! మండే కోసం ఎలా ఉంది అంటే, సో, పర్సనల్‌గా అగ్రెసివ్ బేరిష్ లేదు అండ్ అగ్రెసివ్ బుల్లిష్ లేదు. ఇన్ కేస్ ప్రైస్ ఆహ్, క్లయింట్స్ విన్ అయ్యే సిట్యుయేషన్స్ ఉన్నాయనుకుందాం. గ్యాప్ అప్ అయింది. మండే రోజు ఏదో మంచి న్యూస్ వచ్చింది. ఆర్ ఇట్లా ప్రైస్ ఇక్కడే ఓపెన్ అయ్యి ఆహ్, వాట్ డు వి కాల్ ఒక పైకెళ్తూ ఇక్కడ నుంచే ప్రాపర్‌గా ఇలా సపోర్ట్ తీసుకుంటుంటే మాత్రం ఇదొక 1:1 ఆర్ 1:2 కింద మీడియం ప్రాబబిలిటీ కింద ఈ ట్రేడ్ చేయొచ్చు. పర్సనల్‌గా నేను ఫీల్ అవుతాను. ఇదొకటి. ఇది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే ఈ బ్లాక్ లైన్ పైన, ఈ సపోర్ట్ లైన్ పైన క్లోజ్ అవుతూ కన్ఫర్మేషన్ ఇస్తే 1:1 ఆర్ 1:2 క్విక్ ప్రాఫిట్స్ బుకింగ్ కోసమైతే ఇదొక మీడియం ప్రాబబిలిటీ ట్రేడ్. మీడియం ప్రాబబిలిటీలో కూడా స్టిల్ 50% వాట్ డు వి కాల్ 50% ఆఫ్ యువర్ రెగ్యులర్ క్వాంటిటీ మాత్రమే డిప్లాయ్ చేయండి. 1:1 దగ్గర ఎగ్జిట్ అయినా కూడా పర్లేదు. 1:1.52 వరకి హోల్డ్ చేసినా కూడా మేక్ సెన్స్. కొంచెం హై ప్రాబబిలిటీ బట్ స్టిల్ 100% రెగ్యులర్ క్వాంటిటీ అంటే కాదు. ప్రైస్ గ్యాప్ డౌన్ అవ్వనియండి, గ్యాప్ అప్ అవ్వనియండి, ఎక్కడైనా అవ్వనియండి. ఈ లెవెల్ నుంచి ఒక కన్ఫర్మేషన్ ఇస్తూ కింది సైడ్ వస్తే ఈ సపోర్ట్ వరకి 1:2 క్విక్ ప్రాఫిట్స్ బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ రోజులాగా ట్రైలింగ్ సిట్యుయేషన్ ఉండకపోవచ్చు మండే రోజు. బికాజ్ అంటే ఎవరైతే డైలీ టైమ్ ఫ్రేమ్‌లో నాకు ఎక్స్‌ప్లెయిన్ చేయండి అని చెప్పినారో, సో, ఇది మీరు చూసుకుంటే డైలీ టైమ్ ఫ్రేమ్ గాని 4 హార్లీ చూసుకుంటే ఇదొక మేజర్ సపోర్ట్ అనమాట. ఈ సపోర్ట్ దగ్గర ఏంటంటే ఇన్‌స్టిట్యూషనల్ ట్రేడర్సే ట్రేడ్ చేయరు కొన్నిసార్లు. ఎవరైతే వాళ్ళొక సిట్యుయేషన్స్‌లో ఉంటారు. సపోజ్ ఇదొక రెడ్ క్యాండిల్ అని జస్ట్ నేను అలర్ట్ చేస్తున్నా. నేను ఎవరిని భయపెట్టట్లేదు. అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. మీరు మేజర్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ దగ్గర ఏం జరుగుతదో చూస్తే మీకొక ఐడియా కూడా వస్తది. సో, సిట్యుయేషన్స్ అన్నీ ఫేక్ బ్రేక్ డౌన్స్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈ ఏరియాలో గాని, ఈ ఏరియాలో గాని అలా. సో, ప్రాఫిట్స్ ఎప్పుడు మన హ్యాండ్‌లో ఉంటే బెటర్ గదా! సో, అందుకని ట్రైలింగ్ డే అయితే కాదు. పర్సనల్‌గా నేను ఫీల్ అవుతున్నా. మీకెలా అనిపిస్తే అలా చేయండి. ఠీకే. సో, ఇదొక వ్యూ అనమాట. ఇది ఒక హై ప్రాబబిలిటీ బట్ స్టిల్ 100% ఆఫ్ యువర్ రెగ్యులర్ క్వాంటిటీని మాత్రం డిప్లాయ్ చేయకండి. ఒక 75% క్వాంటిటీ ఇది హై ప్రాబబిలిటీ జోన్ అయినా గూడా, కన్ఫర్మేషన్‌లో ఎంటర్ అయినా గూడా ఒక 75% క్వాంటిటీని డిప్లాయ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఇన్ కేస్ క్విక్‌గా రివర్సల్ వస్తుంటే 1:1, 1:1.5 దగ్గరే ప్రాఫిట్స్ తీసుకోవడానికి కూడా ట్రై చేయండి.
అండ్ నేను లో ప్రాబబిలిటీ జోన్స్ ఏం ప్రెడిక్ట్ అంటే ఎలా కన్సిడర్ చేస్తా మండే కోసము అంటే, యాజ్ పర్ ద డేటా కావచ్చు, ప్రైస్ యాక్షన్ కావచ్చు. ఇన్ కేస్ ఏదో గుడ్ న్యూస్ వచ్చింది. మండే రోజు గ్యాప్ అప్ అయింది. ఇక్కడ నుంచే ఇక్కడ ప్రైస్ తీసుకుంటే మాత్రం ఇది అవాయిడబుల్ సినారియో. బికాజ్ ఈ డేటా ఎంతవరకు వెళ్తదో ఆ స్ట్రెంత్ నాకు తెలీదు పర్సనల్‌గా. కాబట్టి నేను అవాయిడ్ చేస్తాను. సో, మీకు ఐడియా ఉంటే దాని ప్రకారంగా ట్రేడ్ చేయొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైమ్ బేరీ సైడ్ ఒక లో ప్రాబబిలిటీ సినారియో ఏంటి అంటే, గ్యాప్ డౌన్ అయిపోయి ఇదే ఏరియాలో కన్ఫర్మేషన్ తీసుకుంటూ కిందకెళ్తుంటే, ఈ స్ట్రెంత్ ఎంత ఉందో నాకు తెలీదు కాబట్టి, ఈ స్ట్రెంత్‌ని కూడా ట్రేడ్ చేయడానికి ఛాన్స్ ఉండదు. బికాజ్ ఇది ఇక్కడ నుంచే పైకొచ్చేసి ఇలా ఎళ్ళిపోతే మనం ఫెయిల్ అయిపోతాం. సో, ఒక మేజర్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ దగ్గర ఈరోజు మంచి మూవ్‌ని క్యాప్చర్ చేయగలిగినాం. సో, ఇంకొక రోజు రెస్ట్ తీసుకోవడంలో తప్పేం లేదు. అండ్ ఈరోజు గైస్ 150 పాయింట్స్ ఈ రేంజ్‌లోనే చేసిన. ఇక్కడ నుంచి చేసిన 100 పాయింట్స్. ఇక్కడ నుంచి చేసిన 75, 80 పాయింట్స్. ఇమాజిన్ ఒక లాట్‌తో చూస్తేనే అరౌండ్ 6,000-7,500 రేంజ్‌లో ఉంటది. సో, ఒక వారానికి సరిపడా ఇది ఎనఫ్. అంటే ఎవరైతే సింగిల్ లాట్‌తో చేస్తారో, ఎవరైతే లో క్యాపిటల్ ఉంటదో, వాళ్ళకి కూడా ఇదొక బిగ్ ట్రేడ్‌లా ట్రీట్ చేయొచ్చు బేసిక్‌గా. అంటే గ్రీడీకెళ్ళకుంటే. ఎవరైతే 3-5% నా మంత్లీ ఇన్‌కమ్ ఉండాలి, నా ఆర్‌ఓఐ ఉండాలి, నా క్యాపిటల్ పైన అనుకునే వాళ్ళకి ఇవన్నీ చాలా బ్యూటిఫుల్ ట్రేడ్స్ యాక్చువల్‌గా. సో, ఎవ్రీడే ట్రేడ్ చేయాలని చూస్తే మనం స్టక్ అవుతాం. సో, ఇది కన్సిడర్ చేయండి. లో ప్రాబబిలిటీ సినారియోస్ అన్నీ ఈ లెవెల్‌లో ఉన్నాయి. అండ్ మీడియం ప్రాబబిలిటీ, హై ప్రాబబిలిటీలో కూడా మన ఆహ్, క్వాంటిటీ కట్ ఆఫ్ అయితే ఉంది. సో, అదొకటి అబ్జర్వ్ చేసుకోండి క్లియర్‌గా. అండ్ ఇది అర్థమైందనుకుంటున్నా. ఇన్ కేస్ అవ్వకుంటే మెసేజ్ చేయండి. నేను టెలిగ్రామ్‌లో ఇది షేర్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఇంకొక థింగ్ ఏంటి అంటే ఇండికేటర్. సో, ఎక్కడైతే నో ట్రేడింగ్ డే ఉందో, ఏదైతే మన షీట్ రెగ్యులర్‌గా అప్డేట్ అవుతున్నామో ఈ షీట్‌లో. సో, ఈరోజు చూసుకున్నా కూడా అచీవ్డ్ 75 పాయింట్స్ చేసినా నేను అంతకు మించి చేయలేదు. అండ్ ఈవినింగ్ ట్రేడ్ కాబట్టి ట్రైలింగ్ కూడా చేయలేదు. సో, 75 పాయింట్సే డిప్లాయ్ చేసిన. గైస్ మీరు క్లియర్‌గా ఆలోచిస్తే ఒక లాట్‌తో అట్ ద మనీ 1:2, 1:3 అలా తీసేసుంటే 21,240 రూపీస్ ఒస్తాయి. అండ్ ఎవరైతే ట్రయల్ చేసుంటారో వాళ్ళకి నియర్లీ 35,000. సో, ఇదే దాన్ని మళ్ళీ నేను దీనిపైన గూడా అప్లై చేసి మీకొక సెపరేట్ వీడియో అయితే చేసి పెడతాను. సో దట్ ఇండికేటర్ యూసేజ్ అనేది తెలుస్తది. అండ్ లాస్ట్ మంత్ అరౌండ్ 70, 60, 80,000 అలా ఉండింది. ఈ మంత్ ఎందుకు లేదు అంటే ఎవ్రీ మంత్ సేమ్ కన్సిస్టెన్సీ అనేది ఉండదు. సో, ఏదైనా సరే ఎండ్ ఆఫ్ ద డే సపోజ్ మన క్యాపిటల్ 5,00,000 అనుకుందాం. 5,00,000 అనుకుంటే మనకి మీరు మీరు ట్రయల్ చేసి ఉండడానికి ఇది కాన్ఫిడెన్స్ ట్రేడే ఉంటది. 3.4 అంటే అట్‌లీస్ట్ నియర్లీ మనకి 1.75% అయితే వచ్చినట్టు. లాస్ట్ మంత్ చూసుకుంటే చాలా హ్యూజ్ అమౌంట్ వచ్చినట్టు. ఆన్ అన్ యావరేజ్‌గా చూసుకుంటే 3-4% అనేది కన్సిస్టెన్సీ. సో, ఇట్లా ట్రేడ్ చేసుకోవాల్సుంటది. అంతేగాని ఎవ్రీ మంత్ నాకు 10% రావాలి అంటే అది హైలీ ఇంపాసిబుల్. బికాజ్ కొన్నిసార్లు హైలీ వోలటైల్ మార్కెట్‌లో ఇండికేటర్ అనేది సిగ్నల్ ఇవ్వదు. బికాజ్ మీరు ట్రాప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువుంటాయి కాబట్టి. సో, ఇన్ కేస్ ఈ మంత్‌లో ఎన్ని వర్కింగ్ డేస్ ఉన్నాయి, ఎన్ని సార్లు స్టాప్ లాస్ హిట్ అయింది, ఎన్ని సార్లు సిగ్నల్ ఇవ్వలేదు, అండ్ ఈ డీటెయిల్స్ అన్నీ కూడా కవర్ చేస్తూ వీడియో అయితే చేస్తున్నా. సో, లెట్స్ సీ అది ఎలా వస్తది మీకు ఏంటి అనేది. అండ్ ఇంకొకటి వోలటైల్ మార్కెట్‌లో వోలటాలిటీ ఇంటెన్సిటీని బట్టి కూడా సిగ్నల్ ఇచ్చేలాగా యాక్చువల్‌గా ఆల్మోస్ట్ అయిపోయింది. దాన్నేంటంటే ఇంకొంచెం ఒక 3, 4 ఇయర్స్ డేటా బ్యాక్ టెస్ట్ చేయాలి కాబట్టి మోస్ట్‌లీ నాకు ఇంకొక 2, 3 డేస్ టైంలో ఈ వీకెండ్ దానిపైన టీమ్ వర్క్ చేసి నాకు తెలిసి 2, 3 డేస్ అంటే అట్‌లీస్ట్ మండే వరకు ఆర్ ట్యూస్‌డే, వెడ్నెస్‌డే ఆ టైం వరకైతే ఇండికేటర్ అయితే అప్డేట్ అయితది నెక్స్ట్ వెర్షన్‌తో. సో, అది ఇంకొంచెం యూజ్‌ఫుల్ లాగా ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ఇదొక ఇండికేటర్ అప్డేట్. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ మనకి ఈరోజు పోస్ట్ మార్కెట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ప్రీ మార్కెట్ అనాలిసిస్ అయిపోయింది. ఇండికేటర్ అప్డేట్స్ కూడా అయిపోయినాయి. అండ్ యాహ్! అండ్ ఎవరైతే డేటా బ్రేక్‌డౌన్ నేర్చుకోవాలనుకుంటున్నారో మెసేజ్ అయితే చేయండి. నామినల్ ఫీ అయితే ఉంటది. ఫ్రీ అయితే ఉండదు. సో, ఇదొక వ్యూ. అండ్ ఎవరైతే ఇండికేటర్ వాడాలనుకుంటున్నారో ఆహ్, మీరు అలీస్ బ్లూ అకౌంట్ అయితే ఓపెన్ చేయాల్సుంటది. ట్రేడింగ్ పార్ట్నర్ వాళ్ళు మాకు. అండ్ మీకు ఫ్రీగా ఇండికేటర్ అయితే ఇస్తాం. ఎవరైతే యాక్టివ్ ట్రేడింగ్ చేస్తారో వాళ్ళ కోసం. అండ్ యాహ్! అండ్ మీకు ఈ ఎఫర్ట్స్ గానీ, ఈ అనాలిసిస్ గానీ, డేటా బ్రేక్‌డౌన్ రిజల్ట్స్ గానీ మీకు నచ్చుతున్నట్లయితే లైక్ జేయండి, సబ్స్క్రైబ్ జేయండి, షేర్ జేయండి. మీ ట్రేడింగ్ కమ్యూనిటీలో ఫ్రెండ్స్‌కి చెప్పండి. సో దట్ మాకు గూడా కొంత బూస్ట్ ఒస్తది. అండ్
అండ్ ఈరోజు ఎక్కువగా టెలిగ్రామ్‌లో గూడా అప్డేట్స్ లేవు. బికాజ్ ట్రేడ్ మన వైపే ఉన్నప్పుడు ఇంక అందులో అప్డేట్స్ జేయడానికి ఏముంటది? సో, అది అర్థం జేసుకుంటారనుకుంటున్నాను. అండ్ ఎప్పుడైనా సరే స్పూన్ ఫీడ్‌ని ఎక్స్‌పెక్ట్ జేయకండి. ఎప్పుడైతే రాంగ్ వేలో ఎళ్తుందో ఆర్ ఎప్పుడైతే మనకి హ్యాండ్స్‌లోంచి డిఫరెంట్ ప్యాటర్న్ ఫార్మ్ అయితుందో నేను అప్డేట్ ఇయడానికి ట్రై జేస్తాను. ఈరోజు కంప్లీట్‌గా మనం ఏదైతే 100% అనలైజ్ జేసినామో అదే ఉంది కాబట్టి అప్డేట్ కూడా లేదనమాట. సో, దిస్ ఈస్ ఆల్ అబౌట్ ఫర్ మండే అండ్ టుడేస్ పోస్ట్ మార్కెట్ అనాలిసిస్. సో, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్. టేక్ కేర్.